విహారీకి తనకి శోభనం జరిగిపోయినట్టుగా సహస్ర యమున ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. చెరిగిన బొట్టుతో నలిగిన చీరతో సహస్ర గదుల నుండి బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మికి అన్యాయం జరిగిపోయిందని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బెడ్ మీద విహారీ నిద్రపోతూ ఉండగా అప్పుడు యమున వచ్చి విహారీని చూసేసరికి సహస్ర ముద్దులు పెట్టినట్టుగా తన ఫేస్ అంతా కూడా లిప్స్టిక్ మరకలు ఉండడంతో యమున కోపంతో ఊగిపోతూ విహారీని నిద్రలేపి ఒక్కసారిగా విహారీ చెంప పగలగొడుతుంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పి యమునని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో యమున ఒకసారి అద్దంలో చూసుకో అంటూ విహారీని తీసుకువచ్చి యమున అద్దం ముందు నిలబెడుతుంది. ఇక దాంతో విహారీ లేదు, నా వల్ల ఏ తప్పు జరగలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, విహారీ, సహస్ర, నువ్వు ఇద్దరు కూడా భార్యాభర్తలు, మరి అటువంటప్పుడు జరిగింది తప్పెలా అవుతుంది అని అంటూ ఉంటుంది. అవును బావా, రాత్రి నువ్వు ఫుల్గా తాగి మన కార్యానికి ముహూర్తం పెట్టలేదని నేను ఎంత వద్దని చెప్పినా కూడా నువ్వు నా మాట వినలేదు. అలా అనుకోకుండా మన శోభనం జరిగిపోయింది బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ముహూర్తం పెట్టకపోతే ఏముందిలే విహారీ, ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవ్వాల్సిందే కదా, ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మేము మీ ఇద్దరి కార్యానికి ముహూర్తం పెట్టించలేకపోయాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమున, నువ్వు తప్పు చేసావు విహారీ అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి యమున అని గట్టిగా అరుస్తూ, నా కూతురు నీ కొడుకు ఇద్దరు కలిసి సంతోషంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా యమున? ఎందుకు ఇప్పుడు విహారిని ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా అలా మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటే, అంటే వదిన, వీళ్ళిద్దరి కార్యానికి మనం ముహూర్తం పెట్టలేదు కదా, అలా ముహూర్తం పెట్టకుండా వీళ్ళిద్దరూ ఒకటవ్వడం ఇంటికి అంత మంచిది కాదు అని చెప్పి అందుకే నేను ఇంతలా ఆరాటపడుతున్నానని యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అమ్మ, నువ్వు అనుకున్నట్టుగా అసలు మా మధ్య ఎటువంటి తప్పు జరగలేదు అని అంటూ ఉంటే అప్పుడు సహస్ర, అంటే బావా, నేను అబద్ధం చెప్తున్నానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి బావా అని చెప్పి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి తన ఫోన్ వైపు చూసేసరికి తన ఫోన్లో వీడియో అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో ఆ వీడియో రికార్డింగ్ అంతా చూసిన విహారీకి తమ మధ్య ఏమీ జరగలేదన్న విషయం అర్థమవుతుంది. అమ్మ, ఒక్కసారి ఈ వీడియో చూడు. సహస్ర సోఫాలో పడుకుంది, నేను బెడ్ మీద పడుకున్నాను. అసలు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. ఈ వీడియో ప్రూఫే సాక్ష్యం అని చెప్పి విహారీ అందరికీ చూపిస్తూ సహస్ర చెంప పగలగొడతాడు. ఇక దాంతో పద్మాక్షి, విహారీ, నా కళ్ళ ముందే నా కూతురు చెంప పగలగొడుతున్నావేంటి? ఇప్పుడు నా కూతురు ఏం తప్పు మాట్లాడిందని ఇంట్లో అందరూ ఎప్పుడెప్పుడు వారసుడి ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అలా అందరినీ సంతోషపెట్టడానికే సహస్ర ఈ అబద్ధం ఆడి ఉంటుందేమో, అంత మాత్రానికి నా కూతుర్ని నా కళ్ళ ముందే కొట్టేస్తావా? ఇంకొకసారి ఇటువంటి జరిగితే నేను సహించనని చెప్పి పద్మాక్షి విహారీతో గొడవ పడుతూ ఉంటుంది. సహస్ర అలా చెప్పడం తప్పే కదా అత్తయ్య, మరి ఒళ్ళు తెలియనంత నేనేమీ తాగలేదు, జరిగిందేంటో నాకు గుర్తు లేకపోవడానికి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో పద్మాక్షి, ఇప్పుడు మీరిద్దరూ ఒకటవ్వకపోతే ఏంటి, ఈరోజే నేను పంతులు గారిని పిలిపిస్తాను, మీ ఇద్దరి కార్యానికి ఏర్పాట్లు చేస్తాను, అప్పుడు ఇక ఏ సమస్య ఉండదు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఆ పని చెయ్యమ్మా అంటూ సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది. అమ్మయ్య, అయితే సహస్రకు విహారీకి మధ్య ఏమీ జరగలేదన్నమాట, ఎక్కడ లక్ష్మికి అన్యాయం జరుగుతుందోనని నేను చాలా కంగారు పడిపోయాను అని చెప్పి యమున అనుకుంటుంది. మరోవైపు లక్ష్మి జరిగిందంతా కూడా తన చెవులతో వింటూ గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి, జరిగిందంతా నువ్వు విన్నావని నాకు తెలుసు, నువ్వు అనుకున్నట్టు నిజంగానే మా మధ్య ఏమీ జరగలేదు అని అంటూ ఉంటే, ఒకవేళ జరిగితే మాత్రం తప్పే ఉంది విహారీ గారు, మీరిద్దరూ భార్యాభర్తలు, ఎప్పటికైనా మీరు ఒకటవ్వాల్సిందే కదా, ఈ ఇంటికి ఎప్పుడెప్పుడు వారసుడు వస్తాడా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలా మీరు ఒకటయ్యి సహస్ర అమ్మగారి కడుపు పండితే అందరూ సంతోషంగా ఉంటారు, నాకు కావాల్సింది కూడా అదే అని లక్ష్మి అంటూ ఉంటే
అప్పుడు విహారీ, లేదు లక్ష్మి, ఈ ఇంటికి వారసుడు ఇవ్వబోయేది ఖచ్చితంగా నువ్వే. సహస్ర నేను ఒకటవ్వడం ఈ జన్మకు జరగదు అని విహారీ అంటూ ఉంటాడు. మరోవైపు వసుధ విహారీ దగ్గరకు వచ్చి, విహారీ, నీ దగ్గర ఆ వీడియో ఉంది కాబట్టి సహస్రకు నీకు మధ్య ఏమీ జరగలేదని నువ్వు అందరి ముందు నిరూపించగలిగావు. కానీ ఒకవేళ ఇప్పుడు నువ్వు తాగొచ్చినప్పుడు జరిగినట్టుగానే ఇంకొకసారి ఎప్పుడైనా తాగిన మైకంలో సహస్రకు నీకు మధ్య ఏదైనా జరిగితే అప్పుడు లక్ష్మి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లక్ష్మికి తీరని అన్యాయం జరుగుతుంది. ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి విహారీ అని చెప్పి వస్తా అంటూ ఉంటే, ఖచ్చితంగా అత్తయ్య, ఇకపై తాగినా కూడా నా జాగ్రత్తలో నేను ఉంటాను. రాత్రి లక్ష్మికి అలా జరిగిందనే బాధతో కొంచెం ఎక్కువ తాగాను. అలా తాగి వచ్చిన నన్ను అడ్డం పెట్టుకొని సహస్ర ఈరోజు అబద్ధం ఆడాలని చూసింది. దేవుడి దయ వల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే లక్ష్మి కూడా నన్ను అపార్థం చేసుకుని ఉండేది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తా, నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లక్ష్మి నీ భార్య అన్న నిజం ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తే అంత మంచిది విహారీ. లేకపోతే సహస్ర కూడా నీ మీద లేనిపోని ఆశలు పెంచేసుకుంటుందని చెప్పి అంటూ ఉంటే, 3 రోజుల్లో డాక్టర్ లక్ష్మి మందులు వాడిన తర్వాత తనకి చూపు వస్తుందని చెప్పారు. తనకు చూపు రాగానే ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పేస్తాను అని విహారీ వసుధతో అంటూ ఉంటాడు. మరోవైపు యమున స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామి, మీరు లక్ష్మియే నా అసలైన కోడలని ఎన్నోసార్లు హెచ్చరించారు, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైతే లక్ష్మిని నా కోడలుగా అంగీకరించానో ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్దామనుకునే లోపు వరుసగా తనకి గంటల మీద గంటలు వస్తూనే ఉన్నాయి. నా కోడలికి ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది స్వామి. ప్రస్తుతం నా కోడలు చూపు కోల్పోయింది. తనకి చూపు ఎప్పుడు తిరిగి వస్తుందో, తన ద్వారా మా ఇంటికి ఎప్పుడు వారసుడు వస్తాడోనని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ జరిగింది మొత్తం కూడా తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటారు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను యమున. లక్ష్మి జాతకాన్ని నేను పరిశీలించాను. త్వరలోనే లక్ష్మికున్న గండాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీ ఇంటికి వారసుడు కూడా రాబోతున్నాడు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నంత వరకు ఎవరికి కూడా ప్రాణహాని ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు విహారీకి కానీ లక్ష్మికి కానీ ఇద్దరిలో ఒకరికి ప్రాణగండం ఉంటుందని చెప్పి స్వామీజీ యమునకి చెబుతూ ఉండడంతో ఇక అప్పుడు యమున, లేదు స్వామి, ఎట్టి పరిస్థితులను వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి నేను రానివ్వను. వాళ్ళిద్దరిని ఎప్పటికీ ఒకటిగా ఉంచుతాను అని చెప్పి యమున స్వామీజీకి చెబుతూ ఉంటుంది. స్వామి, సహస్ర జీవితం ఏమవుతుందో ఏంటోనని నాకు చాలా కంగారుగా ఉంది. ఒక్కసారి సహస్ర జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పండి అని యమున అడుగుతూ ఉంటే ఇక అప్పుడు స్వామీజీ, సహస్ర విహారీలది అసలు భార్యాభర్తల బంధమే కాదు అని చెప్పి అంటూ ఉంటారు. విహారీకి సహస్రకు పెళ్లి జరగలేదో. సహస్ర జాతకాన్ని చూశాను, అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. తనకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పి స్వామీజీ యమునకి చెప్పడంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తనకి ఏదైనా ప్రమాదం జరిగిందా? జరిగిన ప్రమాదంలోనే తను పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయిందని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఈ మధ్య తనకు యాక్సిడెంట్ అయింది స్వామి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తనకి కడుపును పోస్తుందని సహస్ర చెబుతూ ఉండడాన్ని యమున గుర్తు చేసుకొని, అంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదనమాట. అంటే ఇప్పుడు సహస్ర జీవితం ఏ మలుపు తిరుగుతుందో అని చెప్పి యమున బాధగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి తన గదిలో కూర్చొని ఉంటుంది. ఇకప్పుడు అంబిక, ఈ లక్ష్మికి కళ్ళు కనిపించవు కాబట్టి ఏదో ఒక విధంగా తనని మాయ చేసి ఆ 200 ఎకరాల డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించాలని చెప్పి ఆఫీసులో ఉన్న ఒక ఎంప్లాయ్కి ఫోన్ చేసి, పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి కదా, లక్ష్మితో సంతకాలు పెట్టిద్దాము, ఫైల్స్ తీసుకొని ఇంటికి రా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత అంబిక కావాలనే ఆ అమ్మాయి తీసుకొచ్చిన ఫైల్లో
200 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉంచుతుంది. ఇక అప్పుడు ఆ ఎంప్లాయ్ వచ్చి లక్ష్మిని కలిసి, మేడం మీరు సంతకం చేయాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి, నేను ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను, మీరు సంతకాలు పెట్టండి అని అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో నేను చూపు కోల్పోయాను, ఎక్కడెక్కడ సంతకాలు చేయాలో మీరు చూపించండి, నేను పెడతానని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అలా అన్ని ఫైల్స్ మీద తను సంతకం చేస్తూ ఉంటే అప్పుడే విహారీ ఎక్కడికి వస్తాడో. పొలం డాక్యుమెంట్స్ మీద లక్ష్మి సంతకం చేస్తూ ఉండగా, ఒక్క నిమిషం లక్ష్మి అంటూ విహారీ ఆ డాక్యుమెంట్స్ని చదువుతూ ఒక్కసారిగా షాక్ అవుతూ, లక్ష్మి నువ్వు ఈ సంతకం పెట్టడానికి వీల్లేదు, ఇవి ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ కావు, 200 ఎకరాలకు సంబంధించిన ఫైల్స్ అని, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయంటూ ఆఫీస్ ఎంప్లాయ్ అయిన సౌమ్యను విహారీ నిలదీస్తూ ఉంటే, సార్ నాకేం తెలియదు సార్, ఈ ఈ ఫైల్స్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంబిక మేడమే పెట్టారు అని అంటూ ఉంటే, అప్పుడు విహారీ అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.